అందరికీ ఇందాకే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎంతమందికి ఇది ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా పర్స్పెక్టివ్ నేను చెప్తున్నా. ఇందులో స్టారింగ్ వచ్చేసి సుహాస్ అన్న. మనం సుహాస్ ని గత కొన్నేళ్లుగా యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ స్క్రీన్ లో అయినా 70mm స్క్రీన్ మీద అయినా ఒకే రకమైన యాక్టింగ్ చేస్తాడు. సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో రిలీజ్ అయిన ఫస్ట్ సాంగే హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్లాట్ చూసుకుంటే ఒక ఊరిలో ఉండే రెండు వర్గాలలో రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. 2007లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ నుంచి రాసుకున్న స్టోరీ. అందుకే రిఫరెన్స్ గా ట్రైలర్ లో అబ్బాస్ ఫోటో చూపించారు. బికాస్ 90s 20s లో పుట్టిన కిడ్స్ కి అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లో హీరోని బ్యాండ్ గ్రూప్ మెంబర్ గానే ఎలివేట్ చేశారు. బట్ ట్రైలర్ కి వచ్చేసరికి సెలూన్ షాప్ నడుపుకునే వాడిగా చూపించారు. సో ఇప్పుడు ఇది కులం, కుల వృత్తి, ఆత్మాభిమానం చుట్టూ తిరిగే కథగా మనకు అర్థమవుతుంది. ఇక డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే దుష్యంత్ తన 100% ఇచ్చాడు. బట్ కొన్ని షాట్స్ మాత్రం చాలా నార్మల్ గా ఉన్నాయి. మేబీ ఆ స్టోరీకి ఆ షాట్స్ అలాగే అవసరమేమో, కానీ చాలా నార్మల్ గా ఉన్నాయి. అండ్ శేఖర్ చంద్ర మ్యూజిక్ చాలా బాగుంది. బికాస్ మనం అందరం గుమ్మా సాంగ్ వింటున్నాం కాబట్టి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు, రంగబలి సినిమాలో అతుల్ అంటే గుర్తొస్తుంది. చాలా మంది మనోడి ఎడిటింగ్ తోపని అంటుంటారు, కానీ ఈ ట్రైలర్ చూస్తే ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. బికాస్ సంబంధం లేని షార్ట్స్ పడటం వల్ల అలా అనిపించింది. తన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే సుహాస్ అన్న యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సుహాస్ డైరెక్టర్స్ బాయ్ అని చెప్పడానికి ఒకే ఒక్క రీజన్ సినిమాలో వచ్చే గుండు సీన్. అప్పుడెప్పుడు ఓల్డ్ మూవీస్ లో చూసాం, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే యాక్టర్స్ తమను తాము మార్చుకోవడం. ఈ సినిమాలో సుహాస్ గుండు చేయించుకోవడం చూస్తే అదే గుర్తొస్తుంది. ఇంకో మెయిన్ క్యారెక్టర్ శరణ్య. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ చేసిన ఈమె ఈ సినిమాలో కూడా సుహాస్ కి అక్కగా యాక్ట్ చేసింది. తన అక్కకు జరిగిన అన్యాయాన్ని క్వశ్చన్ చేయడం వల్లే సినిమాలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అవుతాం. ఇక ట్రైలర్ లో ఆమెకు ఒక డైలాగ్ ఉంటుంది, మా వాళ్ళకి పీకల మీద కత్తులు పెట్టడం కొత్తేమీ కాదు అని. అంటే ఇది ఒక కమ్యూనిటీని ట్రిగ్గర్ చేస్తుందని అనుకోవచ్చా? ఇంకా హీరోయిన్ శివాని విషయానికి వస్తే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేసింది. ఇది ఆమెకి ఫస్ట్ మూవీ అయినా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసింది. యాజ్ యూజువల్ గా సుహాస్ అన్న ఏడిస్తే సినిమా హిట్ అని అందరూ అంటుంటారు. సో ఈ ట్రైలర్ చూస్తే మళ్ళీ అదే రిఫ్లెక్ట్ అవుతుందని అనిపిస్తోంది. అండ్ క్లైమాక్స్ కూడా సాడ్ ఎండింగ్ అని తెలుస్తోంది. హీరోయిన్ చనిపోతుంది అని అనిపిస్తుంది. మరి ఆమె సూసైడ్ చేసుకుంటుందా లేకపోతే గొడవల్లో చనిపోతుందా తెలియదు. చూడాలి మరి ఈసారి సుహాస్ అన్న ఏడుపు సినిమాకి ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో.